పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న నిర్ణయాలపై పాక్ తీవ్రంగా స్పందించింది. ఇస్లామాబాద్లో జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించిన ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాఘా సరిహద్దులు మూసివేయాలని, సిక్కు యాత్రికులను మినహాయించి భారతీయులకు సార్క్ వీసాలను నిలిపివేయాలని పాక్ నిర్ణయించింది. ఇస్లామాబాద్లో భారత దౌత్యవేత్తల సంఖ్యను 30కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్ హైకమిషన్లోని మిలిటరీ అడ్వైజర్లను ఏప్రిల్ 30లోగా వెళ్లిపోవాలని పాకిస్తాన్ ఆదేశించింది. మూడో దేశం ద్వారా జరిపే వ్యాపారం సహా భారత్తో అన్ని రకాల వాణిజ్యాలను తక్షణమే నిలిపివేస్తున్నట్టు పాక్ ప్రకటించింది. భారత్కు చెందిన విమానాలు పాక్ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు ఉద్దేశించిన నీటిని మళ్లించడం లేదా నిలిపివేతకు చేసే ఏ ప్రయత్నాన్నైనా యాక్ట్ ఆఫ్ వార్ గా పరిగణిస్తామని పాక్ పేర్కొంది. పాక్ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు వాటిల్లితే గట్టిగా స్పందిస్తామని ఎన్ఎస్సీ సమావేశం తర్వాత పాకిస్తాన్ ప్రకటించింది. షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పాక్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు, భద్రతా కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.